నా ఉద్యమ అభినందన. ఇప్పటి వరకు చాలామంది బీసీలలో లెక్కలేదు కాబట్టి బడ్జెట్ ఎట్లా చేయాలో తెలిసిన వాళ్ళకు పాలకులు ఫస్ట్ లెక్క పెట్టుకోవాలి మనం ఎంతమంది అనేది. తర్వాత మమ్మల్ని లెక్క పెడతలేరు 133 ఉంటే ఒక 5 మంది చాలా దేశాన్ని దోషించుకుంటున్నారు అని ఒకటి. తర్వాత ప్రతి వాళ్ళు ఐకమత్యం ఉంటేనే అన్నీ వస్తాయని ఇది. అంటే ఇవన్నీ అందరికీ తెలుసు, ఇక్కడ వచ్చిన అందరికీ. ఎందుకంటే పుస్తకాలు చదివో టీవీ చూసో లేకపోతే పక్కలు చెప్తేనో తెలిసిన వాళ్ళు దాదాపుగా మ్యాక్సిమం అందరూ. ఎందుకంటే ఇక్కడ ప్రజలలో రాలేదు, లీడర్లో వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఒక సామెత ఉంది తెలంగాణలో, గాడికి గడ్డేసి బడ్జెట్ పార్లమెంట్కి వస్తాయని. అట్లాగే అధికారం దొరకనిచ్చి బడ్జెట్ మా వాటేనో మాకు తెలుగు, మా వాటేనో మా తెలుగు అని కేవలం మాటలతో కాకుండా, సరే ఏదో కర్మ కానీ వాడికి పోయింది, ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఆ లోపన్న అధికారం తీసుకోవాలని ఒక ఆలోచన చేయాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు రేపు పెట్టే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, ఎక్కడ రూపాయి లేదు. పాపం మొన్న నేను పోతే 4 కుర్చీలు ఒక వర్కర్ ఉన్నాడు, తాళమేసి లేదు. బీసీ కార్పొరేషన్ పెట్టారు కానీ ఒకటే రూమ్ ఇచ్చారు ఆ తెలుగు సంక్షేమ భవన్ కాడ, వేరే ఏం లేదు. కాబట్టి పైసలు లేకపోతే బీసీలు ఎవ్వరు బాగుపడరు, అది రాదు. రెండోది బీసీ హాస్టల్ పెట్టారు, ఎక్కడ కూడా సన్న బియ్యంలో దొడ్డు బియ్యంలో అసలు బీసీ హాస్టల్లో ఫ్యామిలీలు బీసీ హాస్టల్లో చదువుకుంటూ ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బీసీలకు పిహెచ్డి చేద్దామంటే ఫెలోషిప్ లేదు. పాపం మా మిత్రులు ఎస్సీ ఎస్టీలకు ఉంది, నెలకు 32,000 రూపాయలు. యూనివర్సిటీలో మొత్తం ఎస్సీ ఎస్టీలు నాయకత్వం ఎందుకు పెడుతుందంటే నెలకు 32,000 రూపాయలు వస్తున్నాయి. ఎవరికి చేసాపకుండా కూడా దాడులు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, బెయిల్ తీసుకుంటున్నారు. వాళ్ళన్నట్టు ఎస్సీ ఎస్టీ తప్ప ఈజీగా వచ్చింది. అంత ఇంత ఉన్న పైసలతోనో లేని పైసలతోనో మా రామారావు కూడా రోజు యుద్ధం చేస్తూనే ఉంటాడు. తర్వాత మా నరేంద్ర ఉన్నాడు, ఆయన కూడా చిన్నోడు పాపం ఎవరాన్ని టైం ఉద్యమాలు కేటాయించారు. చాలా మంది బీసీ ఉద్యమాలు ఎప్పుడు చేస్తున్నారంటే కొడుకు అమెరికాలో, బిడ్డ హైదరాబాద్లో, ఈయన అన్ని పని చేయకుండా అయినాక ఆ వచ్చినని జ్ఞానంతో వచ్చి ఉద్యమాలు చేస్తే బీసీ ఉద్యమాలు కావు. బీసీ ఫోర్స్ తయారు చేయాలి. బీసీ ఫోర్స్ లేకుండా ఒక ఆయన ఇంతమంది ఏమంటే కంపెనీ ఫుల్ బీపీ షుగర్, నువ్వు మీటింగ్ కరెక్ట్ 6 గంటలకు అయిపోగొట్టాలన్నాడు. ఫుల్ బీపీ షుగర్ ఉన్నాక నువ్వు వేరే సైడ్ సిద్ధంగా నువ్వు ఇదంతా ఏదంటే మాకు తెలివి చెప్పు, ఉపాయం చెప్పు, అనుభవం చెప్పు, కానీ నువ్వు సైన్యం కాదని చెప్పిన. తర్వాత అట్లాగే ఇలా చీపుడు మల్లేశన్ ఉన్నాడు, తెల్లారేస్తే బీసీగా నాకు ఆయన కూడా ఏం పని లేదు బాబు, ఏ పని ఇదే పనిగా ఉద్యోగం చేయడు, సద్యోగం చేయడు, వ్యాపారం లేదు. రోజు బీసీలకు మనకు రాజ్యాంగం రావాలని తిరుగుతాడు. కాబట్టి అందరూ ఇవాళ ఈ రేపు వచ్చే బడ్జెట్లో బీసీలకు దాదాపుగా రాష్ట్ర బడ్జెట్లో 80% బీసీలు కట్టే పన్నే. సరే అది కార్పొరేట్ కావచ్చు, ఉద్యోగ పన్ను కావచ్చు, సబ్బు నుండి వచ్చే రూపాయి పన్ను కావచ్చు. ఈ రాష్ట్ర బడ్జెట్ తయారవుతుందంటే కేవలం బీసీలు ఇచ్చే సొమ్మే ఆ రాష్ట్ర బడ్జెట్ 80%. అంటే 1,00,000 కోట్లు ఉంటే 80,000 కోట్లు మనే. దాంట్లో ఆ బడ్జెట్లో ఈ వర్గాలకి 50% బడ్జెట్ కేటాయించాలి నెంబర్ 1. తర్వాత దాంట్లో బీసీలకు ప్రత్యేకమైన హాస్టల్ పెట్టాలి సెంట్రల్ సిలబస్తో. ఈ స్టేట్ సిలబస్ కూడా పట్టించుకుంటలేదు. హైదరాబాద్ చుట్టూ సార్ సిబిఎస్ స్కూల్లే కాబట్టి ప్రతి జిల్లాకి 2 సిబిఎస్ అవి పెట్టాలి స్టేట్ గవర్నమెంట్. తర్వాత బీసీ కార్పొరేషన్, ఒక్కొక్క కార్పొరేషన్ మినిమం ఒక 500 కోట్లు ఇస్తే వానికి ఏంటి ఒడ్రోళ్ళకైతే గన్ను కొనుక్కోవచ్చు, గొర్రెలు అయితే గొర్రెలు కొనుక్కోవచ్చు, గౌన్లో అయితే మిషన్ కొనుక్కోవచ్చు. ఎక్కడానికి మొన్న ఒక అమ్మాయి చెప్తుంది పాపం తాడి చెట్లు, అది పేపర్లు అందరూ వచ్చింది. అలా టెక్నాలజీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అందరికీ ఒక్కొక్క కార్పొరేషన్ 500 కోట్లు కేటాయించాలి. అది కేసీఆర్ సొమ్మే కాదు, మన సొమ్మే కాబట్టి మనకి ఏ అడుగుతున్నాం. తర్వాత ఇంకా బీసీ విద్యార్థులకు రాజీవ్ ఫెలోషిప్ 45,000 ఇవ్వాలి పరిశోధన చేసేటోళ్లకు. ఎందుకంటే పరిశోధన చేస్తే ఎలా ఎవరో నాకంటే ముందోడు ఈ మైక్ మీద బాగా ప్రయత్నం చేసి వైరల్ లేకుండా కనుక్కోండి కాబట్టి బీసీగా మాట్లాడుతున్నా. వాడికి పైసలు లెక్క ఇంట్లో బట్టి మైక్ ఉండేది కాదు కదా. కాబట్టి పరిశోధన జరగాలంటే వాళ్ళకు కూడా ఎక్కువ రాజీవ్ ఫెలోషిప్ లాంటిది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్లు ఇవ్వాలి.
తర్వాత అన్ని బీసీలకు సంబంధించిన కుల వృత్తులకు తర్వాత బీసీ డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ దీంట్లో లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని తరగతి చూస్తే తెలిసిపోతే ఉండడం లేనడం. కాబట్టి ఈ లెక్కలు ఇట్లా ఏం అవసరం లేదు. ఎవరి లెక్క మనకి వెళ్తే, ఎందుకంటే నువ్వు లెక్క చేసి మాకు పైసలు ఇవ్వండి వాడికి ఇస్తాడు. కాబట్టి మన లెక్కలు మన లెక్కలు ఉన్నాయి. మన లెక్కలు పోయి వాటికి ఇద్దాం. ఈ బడ్జెట్ యొక్క ఈ డిమాండ్లతోని ఇవాళ రౌండ్ టేబుల్ ఒక నిర్ణయం తీసుకొని ఇంత బడ్జెట్ కేటాయించాలని ఒక క్లారిటీతోని ఉందా. ఒకవేళ ఈ బడ్జెట్ కేటాయించకపోతే ఏం చేద్దాం? చాలా మంది నువ్వు ఇయ్యమంటే వాడు ఇస్తాడు. ఎవడన్నా ఎవరికి అడిగారు సంగీతం వచ్చింది కదా 80% రాదు. రెహమాన్ తీసుకొచ్చి వచ్చినా కూడా రాదు, రైతు ఉంటుంది అలా. కాబట్టి దయచేసి ఈ యొక్క మీటింగ్లో మనకి బీసీల బడ్జెట్ ఎట్లా ఇవ్వాలి, అది ఇవ్వకపోతే ఏం చేయాలి? సీఎం కలవాలా అంటే ఎట్లా ఇచ్చేది వాడే కదా, కానీ వాళ్ళే కలవాలా. ఇయ్యమని అడుగుతున్నామా? సరే 5 ఏళ్ళు అయితే తప్పదు. కాబట్టి ఆడుకోవడం కూడా తెలుగు ఆడుకోవాలి కదా, బెదిరించి ఆడుకోవాలి. ఎందుకంటే బాధ్యకాలం మొత్తాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అట్లా కూడా ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన 52 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 1000 మంది తీసుకొని 52,000 మంది అవుతారు. కేసీఆర్ వీళ్ళు 3 ఇస్తే తెల్లారా ఇస్తారు. కానీ ఆ పని చేయడానికి మనం అందరం ముందుండాలా. దయచేసి ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు. ఉద్యమాలకు ఎట్లా నడిపేలా కూడా ఉద్యమాలు ఉపాధి చేయడానికి మన ఉషా సార్ ఉన్నారు, అట్లాగే ప్రభుత్వం సార్ ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నారు. ఈ బడ్జెట్ ఇంత కేటాయించాలి. 1 కేటాయించకపోతే మర్యాదకు అడుగుదాము. 2 ఇయ్యకపోతే ఏం చేద్దాం? అది కూడా మీరు ఒక ప్రణాళిక పెట్టుకుంటే దాని ద్వారానే ఉద్యమాలు చేయాలి. కేవలం మాటలతోనైతే ఏం జరగదు. ఎంత జ్ఞానం ఉన్నా జ్ఞానానికి చరణం లేకపోతే వృధా. జ్ఞానం కొంచెం ఉన్నా దానికి కొద్దిగా రన్నింగ్ ఉంటే దాని ఫాస్ట్నెస్ కనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి జ్ఞానం లేనులోనైనా నరేంద్ర అన్న, మన రామన్న అన్న ఇక్కడ మేము మా పంచాయతీ చేస్తున్నాం, కొడుతున్నాం, తిడుతున్నాం. ఈ పోరాటాలకి పని అయినా పట్టించుకోలేడు. అయినా పర్లేదు, ఉద్యమాలనే ఊపిరిగా తీసుకున్నాం. యవ్వనాన్ని, జ్ఞానాన్ని, టైంను నిరంతరం ఇక్కడ మా మిత్రులందరం బీసీల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ ముందుండి తమ్మి మీ పని చేయరు అంటే ఏ పని చేయడానికైనా సిద్ధం. ఎందుకంటే 30 ఏళ్ళ కిందనే మదవెక్కిన దొరకాలకి అన్నోయాలన్నారు 10 కత్తివే అని ఒక రచయిత రాసిండు. అట్లాంటి మదవెక్కిన దొరకాలకు యాదనంటే బీసీ పాపం. అట్లాంటి యాదనలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరోసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.